మాఘపురాణంలోని 10వ అధ్యాయం. అసూయతో రగిలిన ఋషి కుమార్తె బ్రాహ్మణ కుమార్తెను హతమార్చాలని ప్రయత్నించి దాని ఫలితంగా రాక్షసుడిగా మార్చబడే కథ. అసమాన అందం కలిగిన అసూయ అనే విషపదార్థంతో నిండిన ఋషి కుమార్తె బ్రాహ్మణ కుమార్తె అందానికి మాసిపోయి ఆమెను హాని చేయాలని పన్నాగం పన్నుతుంది. కానీ దేవత రక్షణలో ఉన్న బ్రాహ్మణ కుమార్తె కోరిక మేరకు ఋషి కుమార్తె శిక్షగా రాక్షసుడిగా మార్చబడుతుంది. ఈ కథ అసూయ ప్రమాదాలను ప్రశాంతత కోల్పోయేలా చేస్తుందని, స్వంత ధర్మ మార్గంలో నడవడమే మంచిదని బోధిస్తుంది. పూర్వము భృగు మహాముని వంశమునందు రుక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయెను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమునందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలం కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులు అనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావలేనో కోరుకొనుము అని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చి తిని అని చెప్పి అంతర్ధానమయ్యెను. బ్రహ్మదేవునిచే వరం పొందిన ఆ 2 రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలందరినీ హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగం కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి దేవతలనందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేయించున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించుమని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసందులను రాక్షసులకు ఇతరులు ఎవరి వల్లనూ మరణం కలగదని వరం ఇచ్చియున్నాను. వారు వారి గర్వముతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కాన నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణం కలుగునట్లుగా ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమున ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానవ సోదరులు అట్టునిట్టు తిరుగునట్టు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుమని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసురులారా, మిమ్మల్ని పెళ్లి ఆడుట నాకిష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతోనున్నాను. కానీ ఇద్దరినీ వివాహం ఆడుట సాధ్యము కానిది. కానీ నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పాను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసమును మెలిపెట్టి నేను బలవంతుడను అని ఆ 2 తొడలు కొట్టుకొనిరి. పిడిగుద్దులు గుద్దుకొనిరి. మల్ల యుద్ధము చేసిరి. ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి. మద్దరాలనెత్తిరి. దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటం 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా గర్జించుచు భయంకరంగా యుద్ధం చేసిరి. గదా యుద్ధం తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకరికి తగిలినందున 2 తలలు తెగి క్రింద పడినవి. 2 చనిపోయిరి. తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగిందంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యం చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలం వచ్చుటకు కారణం నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే కాన నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవుదు అగుదువు అని పంపెను.